నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ఆల్మోస్ట్ మీతో సెషన్ చేసి 2 months కాబోతుంది. 2 months కంప్లీట్ అయిపోయింది. అండ్ మా టీం కూడా చాలా రోజు అడుగుతున్నారు నెక్స్ట్ సెషన్ సాల్మన్ గారితో ప్లాన్ చేయడంటూ కూడా అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు మా టీంలో. సో అందుకని ఇవాళ ఉన్న పలంగా మీతో ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. అండ్ ప్రీవియస్ సెషన్లో మీరు చేసిన వీడియోస్లో చాలామంది కొన్ని టాపిక్స్ కూడా మనకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు క్వశ్చన్స్ లాగా. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి? రిటర్న్స్ పరంగా చూస్తే స్టాక్స్లో ఎక్కువ వస్తాయా లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ వస్తాయా? సో ఈ క్వశ్చన్ని చాలామంది ప్రేక్షకులు అడిగారు. సో దీనికి మీ క్లారిటీ ఏమిటి? నమస్తే విష్ణు గారు. సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా నమస్కారాలు. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కూడా నమస్తే అండి విష్ణు గారు. విష్ణు గారు, ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే, ఈక్విటీ అంటే స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే విష్ణు గారు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం. ఓకే విష్ణు గారు. అయితే డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కోవచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ అంటే ఏం లేదు విష్ణు గారు, స్టాక్ కొనటమే. షేర్ ఆర్ స్టాక్ కొనటమే. స్టాక్ కొంటే ఆ కంపెనీలో మనం కూడా వన్ ఆఫ్ ది ఓనర్. ఇప్పుడు మారుతిలో ఒక స్టాక్ కొన్నారనుకోండి విష్ణు గారు, మీరు కూడా ఆ స్టాక్ యొక్క షేర్ హోల్డర్స్తో పాటు మీరు ఒక స్టాక్ కొంటే మీకు కూడా ఆ కంపెనీలో ఓనర్షిప్ వస్తుంది, పార్ట్ ఓనర్షిప్. అయితే విష్ణు గారు, డైరెక్ట్గా స్టాక్స్లో ఎక్కువ వస్తుందా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ వస్తుందంటే, స్టాక్స్లో ఇన్వెస్టర్ యొక్క నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. ఓకేనా విష్ణు గారు. అతను బాగా లాభాలు వచ్చే స్టాక్స్ని పిక్ చేసుకొని అతని అదృష్టం బాగుంటే ఎక్కువ రావచ్చు, లేదంటే ఆ కంపెనీస్ దివాళా తీసినప్పుడు అతను ఎగ్జిట్ కాలేకపోతే నష్టపోవచ్చు. అంటే స్టాక్స్లో హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి, అలాగే రిస్క్ కూడా హై ఉంటుంది, రివార్డ్ కూడా అంతే ఉంటుంది విష్ణు గారు. అది నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. అయితే నేనేం చెప్తున్నానంటే విష్ణు గారు, ఒక సామాన్యమైన వ్యక్తి ఒక 10,000 వస్తాయి నెలకి జీతం, అతను ఒక 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాడు, నెలకు 1,000 లేదంటే 500. ఇప్పుడు స్టాక్స్లో నేను ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంఆర్ఎఫ్ స్టాకు ఈరోజు ప్రజెంట్ వాల్యూ 75,500. ఒక నెలకు 1,000 రూపాయలు దాచుకునే వ్యక్తి ఒక ఎంఆర్ఎఫ్ స్టాక్ కొనాలంటే ఎంతకాలం పడుతుంది? సాధ్యపడదు, చాలా టైం పడుతుంది. అలాగే బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్ 17,500 ఈరోజు. మారుతి 7,600. శ్రీ సిమెంట్, సిమెంట్లో శ్రీ సిమెంట్ 26,600. అంటే ఒక చిన్న వ్యక్తి ఒక 500, 1,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఈ కంపెనీలో స్టాక్స్ కొనాలంటే చాలా టైం పడుతుంది విష్ణు గారు. అయితే ఇప్పుడు ఎంఆర్ఎఫ్ షేర్ కొన్నాడు అనుకోండి, అది మోటార్ రంగం, టైర్ల రంగం, ఒక రంగంలోనే పెట్టగలడు. 80,000 ఉంటే కానీ ఒక్క షేర్ కొనగలడు, ఒక్క స్టాక్ కొనగలడు. అయితే మ్యూచువల్ ఫండ్స్ దీనికంటే ఎందుకు భిన్నం అంటే విష్ణు గారు, నెలకి 500 రూపాయలతో కూడా మీ యొక్క అమౌంట్ 500 రూపాయలు 30 నుంచి 40 కంపెనీల్లో స్టాక్స్ కొంటారు. అంటే ఒక చిన్న వ్యక్తి నెలకు 500, 1,000 రూపాయలు పెట్టే వ్యక్తి కూడా 30 నుంచి 40 కంపెనీ స్టాక్స్లో షేర్లు కొంటారు. అయితే ఈ స్టాక్స్ స్కీమ్ పేరు మీద ఉంటాయి. డైరెక్ట్గా స్టాక్స్ కొంటే వ్యక్తికి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, అతని పేరు మీద ఉంటాయి. ఇక్కడ స్కీమ్ పేరు మీద ఉంటాయి. ఓకేనా విష్ణు గారు. ఇంకొకటి ఏమిటంటే, 30 నుంచి 40 కంపెనీలు కూడా వివిధ రంగాలు, 10 రంగాల్లో, బ్యాంకింగ్ ఒక రంగం, ఫార్మా ఒక రంగం, ఐటీ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నెలకు 500, 1,000 పెట్టే వ్యక్తి కూడా రిస్క్ డైవర్సిఫై అవుతుంది. సో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది, డిఫాల్ట్గా ఉంటుంది. స్టాక్స్లో మీ డబ్బులు జీరో కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. ఒకప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి, డిహెచ్ఎఫ్ఎల్ కానీ, డెక్కన్ క్యానికల్ కానీ, మన అనిల్ అంబానీ గారి ఆర్కామ్ కానీ, ఇవన్నీ ఇప్పుడు 5 రూపాయలు
ఒకప్పుడు 500 1000 ఉన్న స్టాక్స్ కూడా ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ 250 400 వరకు కూడా వెళ్ళి 15కి వచ్చింది. పెన్నీ స్టాక్ అయిపోయింది. అలా అయితే హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టర్ నాలెడ్జ్. ఇక్కడ మనం నాలెడ్జ్ ఏం పెట్టే పని లేదు. ఒక మంచి డిస్ట్రిబ్యూటరు లేకపోతే మనం వెతుక్కొని మ్యూచువల్ ఫండ్ని ఒక స్కీమ్ని మంచి స్కీమ్ని ఆశ్రయిస్తే ఫండ్ మేనేజరు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు విష్ణు గారు. అతను ఫినాన్స్లో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. ఏ స్టాక్స్లో పెట్టాలి ఏంటి రిస్క్ తగ్గిపోతుంది. అయితే విష్ణు గారు గుర్తుంచుకోండి, స్టాక్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఓకేనా విష్ణు గారు? ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే కంపెనీకి లాభాలు వస్తే డివిడెండ్ల రూపంలో ఇన్వెస్టర్కి కొంత ముట్ట చెప్తారు. అంటే వాళ్ళకు వచ్చిన లాభాలు ఒక గిఫ్ట్ అమౌంట్ లాగా డివిడెండ్స్ రూపంలో ఇన్వెస్టర్కి ఇస్తారు. మరి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు కూడా లాభాలు వస్తాయి కదా, మరి ఆ లాభాలను ఏం చేస్తారంటారు? విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారు. స్టాక్స్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి స్టాక్ ఉంది, లేదంటే మారుతి, లేదంటే హీరో స్టాక్కి డివిడెండ్ ఎప్పుడు ఇస్తారంటే డివిడెండ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీట్ అయ్యి లాభాలు వచ్చినప్పుడు ఒక షేర్కి ఇంత పర్సెంట్ 100% ఆర్ 50% ఆర్ 20% డివిడెండ్ ఇస్తాను. 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న షేర్కి 100% డివిడెండ్ అంటే 10కి 10 ఇస్తారు. 100 షేర్లు ఉంటే 100 × 10 1000 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే విష్ణు గారు, ఈ డివిడెండ్స్ని మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం స్టాక్స్ కొంటాం కదా, ఈ డివిడెండ్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు తినేస్తున్నాయి అనుకుంటున్నారు. ఈ డివిడెండ్ స్కీమ్కి యాడ్ అవుతుంది. యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక మ్యూచువల్ ఫండ్లో 1000 రూపాయలు పెట్టామనుకోండి, 30 to 40 కంపెనీ స్టాక్స్ కొంటాం. మనం 1000 రూపాయలకి 30 to 40 కంపెనీ స్టాక్స్ రావు కదా, ఎలా కొంటారు? మీలాంటి వ్యక్తులు ప్రతి నెల ఆ స్కీమ్లో ఒక 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. అందరి డబ్బులతో కలిపి పర్సంటేజ్ వైజ్గా సపోజ్ టాప్ స్టాక్ 8%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందనుకోండి 8% అంటే మీ యొక్క వచ్చిన 50 కోట్ల 8% అమౌంట్తో ఆ స్టాక్ కొంటారు. ఇంకొక స్టాక్ 7%, అలా 30 కంపెనీ స్టాక్స్ కొంటారు. ప్రపోర్షనేట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే లాభం వచ్చినా ప్రపోర్షనేట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, నష్టం వచ్చినా ప్రపోర్షనేట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డివిడెండ్స్ ఏమవుతాయంటే స్కీమ్కి యాడ్ అవుతాయి. యాడ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఎన్ఏవి పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఎన్ఏవి మనకి కొన్నప్పుడల్లా మనకి యూనిట్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్లో యూనిట్స్ అంటారు. ఎన్ఏవి పెరుగుతుందంటే మన ఫండ్ వాల్యూ పెరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆ యొక్క డివిడెండ్స్ ఏఎంసీస్ అంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు తినేస్తున్నాయని. అది తప్పు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు తీసుకునేది కేవలం ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే. సపోజ్ 2% ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకోండి, స్కీమ్ 100కి 2 రూపాయలు సంవత్సరానికి, 1,00,000 రూపాయలకి 2,000, కోటి రూపాయలు ఉంటే 2 లక్షలు. ఆ ఎక్స్పెన్స్ రేషియోలోనే వాళ్ళు శాలరీస్ ఇచ్చుకోవాలి, సంస్థలను నడుపుకోవాలి, సాఫ్ట్వేర్ చూసుకోవాలి. ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థకి ఫండ్ మేనేజర్కి సలహాలు ఇవ్వడానికి రీసెర్చ్ టీం కూడా ఉంటుంది, టెక్నికల్ రీసెర్చ్ టీం ఉంటుంది. ఏ స్టాక్స్ ఇవన్నీ ఖర్చులు ఆ ఎక్స్పెన్స్ రేషియోలోనే ఉంటాయి. ఎక్స్పెన్స్ రేషియో కంటే సపోజ్ 2% ఎక్స్పెన్స్ రేషియో అని ఉందనుకోండి స్కీమ్కి, 1 పైసా కూడా ఎక్స్ట్రా తీసుకోవడానికి వీల్లేదు. సెబీ రూల్స్ ప్రకారం ఎక్స్పెన్స్ రేషియో కంటే 1 పైసా కూడా ఎక్స్ట్రా తీసుకోవడానికి లేదు. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో. అలాగే స్కీమ్కి నష్టం వచ్చింది అనుకోండి విష్ణు గారు, స్కీమ్కి నష్టం అంటే ఏంటి? 30 కంపెనీస్ 30 to 40 కంపెనీస్ స్టాక్స్ కొంటారు. సపోజ్ ఆ స్టాక్స్లో ఎక్కువ శాతం నెగిటివ్ వెళ్ళాయి అనుకోండి, నష్టం వచ్చింది అనుకోండి, ఎన్ఏవి డౌన్ అవుతుంది. లాభం వచ్చినప్పుడు సంస్థలు తినేయవు, నష్టం వచ్చినప్పుడు సంస్థలు హైడ్ చేయవు. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నంత ట్రాన్స్పరెన్సీ నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ప్రతి విషయం ఇన్వెస్టర్కి తెలియజెప్తారు. లాభమైనా మీకే, నష్టమైన మీకే, ఎక్స్పెక్ట్ రేషియో. అంటే సాల్మన్ గారు, కామన్గా అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ఒకవేళ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ కంపెనీస్ ఒకవేళ నష్టపోతేనో దివాలా తీస్తే మరి ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటంటారు? మరి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి తాము నష్టపోయినందుకు? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఇప్పుడు
మనకి బ్యాంక్స్ దివాలా తీస్తే అందులో కస్టమర్స్కి నష్టం వాటిల్లుతుంది. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో విష్ణు గారు ఒకప్పుడు మనకి యూటీఐ బ్యాంక్ ఉండేది, అది దివాలా తీసింది. కానీ యూటీఐ మ్యూచువల్ ఫండ్ దివాలా తీసిందా? తర్వాత సహారా ఉంది, సమ్ డిపాజిట్స్ విషయంలో సమ్ ప్రాబ్లం వచ్చి డిపాజిట్స్ ఆపటం అయ్యింది, వాళ్ళకి ఇంకా వెనక్కి కూడా రాలేదు. కానీ సహారా మ్యూచువల్ ఫండ్ నుంచి డబ్బు రాలేదని ఎవరన్నా ఎక్కడన్నా మీరు క్వశ్చన్ రైజ్ అయిందా విష్ణు గారు? అంటే అలాగే నిప్పన్ మన రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఉంది, అనిల్ అంబానీ గారు, ఆయన కొన్ని అప్పులు అవటం వల్ల మ్యూచువల్ ఫండ్ సంస్థను అమ్మేశాడు, నిప్పన్ వాళ్ళకి అమ్మాడు. కానీ ఇన్వెస్టర్కి రూపాయన్నా నష్టం జరిగిందని ఎవరన్నా అన్నారా? అంటే నేనేం చెప్తున్నానంటే విష్ణు గారు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకి మీరు ఇన్వెస్ట్ చేస్తే లాభం వచ్చినా మీకే, నష్టం వచ్చినా మీకే. వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో తీసుకొని అందులోనే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి నష్టం వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ, ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియోలోనే వాళ్ళ ఖర్చులు వెళ్ళిపోతాయి. లాభం వచ్చినా మీకే, స్కీమ్లో నష్టం వచ్చినా మీకే. మ్యూచువల్ ఫండ్ సంస్థలు దివాళా తీసే పరిస్థితి ఉండదు. ఒకవేళ అయినా నష్టం వస్తే వాళ్ళు బిజినెస్ కంటిన్యూ చేయలేకపోతే, ఖర్చులు తట్టుకోలేకపోతే సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని వేరే సంస్థను తెచ్చి సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ సంస్థకి మేనేజ్మెంట్ని అప్పగించి ఇన్వెస్టర్స్కి కూడా తెలియజెప్పి 1 month లోపు మీరు ఎగ్జిట్ అయితే అవ్వచ్చు అని తెలియజెప్పి వాళ్ళు సెబీ దగ్గర అప్రూవల్తో మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది. అందుకే ఒకప్పుడు ఉన్న మ్యూచువల్ ఫండ్ ఫిడిలిటీ మ్యూచువల్ ఫండ్ సంథింగ్ ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ అయింది. అలాగే ఇది రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ నిప్పన్ మ్యూచువల్ ఫండ్ అయింది. యూటీఐ మ్యూచువల్ ఫండ్ స్టిల్ కంటిన్యూ అవుతుంది. యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఇస్ ది ఫస్ట్ మ్యూచువల్ ఫండ్, బిగ్గెస్ట్ మ్యూచువల్ ఫండ్, లాంగ్ టర్మ్ ఉన్న మ్యూచువల్ ఫండ్. అయితే మ్యూచువల్ ఫండ్లో అందుకే మ్యూచువల్ ఫండ్ సంస్థలు మీ డబ్బులు తీసుకొని పారిపోవటం కానీ వెళ్ళిపోవటం కానీ దివాళా తీయటం కానీ ఉండదు. హైయెస్ట్ సేఫ్టీ మీ మనీకి మ్యూచువల్ ఫండ్ సంస్థలో ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్ సంస్థలు దివాళా తీయటం ఉండదు. నేను ఒకటే చెప్పేది ఏంటంటే విష్ణు గారు, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్ అనుగుణంగా మీ యొక్క రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. అయితే లాంగ్ టర్మ్ ఉండాలి. షార్ట్ టర్మ్లో ఈక్విటీలో హై రిస్క్ ఉంటుంది. లాంగ్ టర్మ్ 10 years 15 years ఉంటే అసలు 15 years ఉన్న వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ లేవు, సెన్సెక్స్ ప్రకారం లేవు. పైగా 15 to 20% కాంపౌండ్ రిటర్న్స్ బాగుంటాయి. మంచి టెన్యూర్ పెట్టుకుంటే, పెద్ద టెన్యూర్ పెట్టుకుంటే. సో విష్ణు గారు, స్టే ఫర్ లాంగ్ టర్మ్, ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఫర్ హై రిటర్న్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయా, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయా, అండ్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే ఈ డివిడెండ్ కూడా ఇన్వెస్టర్కి ఏ విధంగా చేరుతుంది అనే విషయాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ యాజమాన్యం.